వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహిని విత్ తేజ. ఈరోజు నేను పులిహోర చేస్తున్నా. స్టవ్ ముట్టించి కడాయి పెట్టుకున్నా, నూనె పోస్తున్నా. ఇప్పుడు అర్ధసేరు బియ్యానికంటే ఎక్కువనే చేస్తున్నా. ఒక 3 పావుల నూనె పోసుకున్నా. నూనె కాగుతుంది. అందులోకి ఇప్పుడు పులిహోరలకు కావలసిన పదార్థాలు: పల్లీలు, జీలకర్ర, ఆవాలు, ఒట్టిమిరపకాయలు, మినపప్పు, శనగపప్పు, కరివేపాకు, ఇవన్నీ అందులో పులిహోరలో వేసుకోవాలి, బాగుంటాయి. నూనె వేడెక్కుతుంది. ఇప్పుడు ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అందులో పచ్చిమిరపకాయలు ఫస్ట్ వేసుకోవాలి, ఎందుకంటే అవి పచ్చిగా ఉంటాయి కాబట్టి ఎక్కువసేపు నూనెలో ఉడకనియాలి. అవి వేగుతున్నంతసేపు అన్నం కూడా ఒక బేసన్లో తీసి చల్లారబెట్టుకోవాలి. అన్నం కొంచెం పుల్లలు పుల్లలు వండుకోవాలి. ఇక్కడ పచ్చిమిరపకాయలు మక్కుతున్నాయి. అందులో ఇప్పుడు పల్లీలు వేస్తున్నా. శనగపప్పు, పల్లీలు, మినపప్పు అవన్నీ వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు కూడా అన్నీ వేసుకోవాలి. ఒట్టిమిరపకాయలు కూడా వేసిన. అన్నీ ఉడుకుతున్నాయి. కరివేపాకు ఇట్లా అన్నీ వేయించుకోవాలి. అన్నీ వేసి వేగుతున్నాయి ఇవన్నీ. చింతపండు రసం కూడా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. అన్నం చల్లారుతుంది. అవి వేగుతున్నాయి. అవి పల్లీలు అవన్నీ తీసి పక్కకు పెట్టుకోవాలి. పక్కకు పెట్టిన ఇప్పుడు చింతపండు కూడా కాగింది. దగ్గర కానియాలి చింతపండుని. ఇప్పుడు ఇందులో పోస్తున్న అన్నం వల్ల వేసుకొని కలుపుకోవాలి. ఆ చింతపండు గ్రేవీ అనేది పల్లీలు గిట్లా పక్కకు పెట్టుకున్న అందులోనే చింతపండుని వేస్తే ఉడికి మెత్తగా అయితే బాగుండే కాబట్టి నేను లాస్ట్కి వేస్తాను. వేయించుకొని పక్కకు పెట్టుకుంటాను. ఈ చింతపండు రసంది ఇప్పుడు కలిపినాక మొత్తం కలుపుకోవాలి. ఎట్లా కలుపుతున్నా చూడండి. ఇట్లా కలుపుకోవాలి, తెల్లగా అన్నం లేకుండా మంచిగా కింది నుంచి కలిసేటట్టుగా. ఇప్పుడు మీది నుంచి ఈ పల్లీలు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ వేయించి పెట్టుకున్నాయి, ఒట్టిమిరపకాయలు ఇట్లా పక్కకు తీసి పెట్టుకున్నాయి. ఇప్పుడు అందులో అన్నంలో వేసుకోవాలి. లాస్ట్కి వేసుకుంటేనే బాగుంటుంది. అవి తింటుంటే మనకు నోటికి తాకుతుంది. ఆ చింతపండు రసంలో అస్సలు వేసుకోవద్దు, ఉడికిపోతాయి అందులో. లాస్ట్కి వేసుకొని ఇట్లా కలుపుకోవాలి, బాగుంటాయి. నేను పులిహోర అయితే ఎప్పుడైనా పూజలప్పుడు చేస్తా, మంచిగా అనిపిస్తుంది. మా ఇంట్లో నేను చేసిన పులిహోర అంటే అందరికి ఇష్టం అండి. ఈ విధంగా చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి,